ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ నూతన నెలలో దేవుడు మనకి అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి దీవెనలతో తృప్తిపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రభు నామంలో మీకు ఆశీస్సులు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కొద్ది నిమిషాలు విని ఆ మాటలను బట్టి దీవించబడ్డానికి అనుగ్రహించిన ఈ మాటల్ని మీరు కొంచెం శ్రద్ధగా మీ సమయాన్ని అందించి మీ మాటలు వినాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే వందలాదిగా దేవుని మాటలు వింటున్నారు, అలాగే మేము అందించే బోధన వింటున్నారు. పర్సనల్గా మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి, పంపిస్తున్న సందేశాలను బట్టి, అప్రిషియేషన్ బట్టి, చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొద్దిమంది ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు, వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఈ పరిచర్య ఆశీర్వాదకరమైన పరిచర్య. ప్రియులారా, మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ సంఘాలకు దశమ భాగాలు అందించి, ఇంకా మీకు ఏమైనా మీ కుటుంబంలో అవసరాలు తీరగా మిగిలిన దానిలో ఏదైనా ఇవ్వాలనే ఆశ కలిగితే, ప్రేరేపణ కలిగితే తప్పక మమ్మల్ని సంప్రదించండి. మా నుంచి మీకు ఎటువంటి బలవంతం లేదు. దేవుడు ప్రేరేపణ బట్టి మీ సహాయాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరిచ్చే ప్రతి పైసా కూడా పరలోక రాజ్యపు విస్తరణ కొరకు వాడబడుతుంది, ఆత్మల రక్షణ కొరకు వాడబడుతుంది అని నేను నిస్సందేహంగా మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. రండి, వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకోవాలి. యాక్చువల్గా 17 వచనాల వరకు చదువుకోవాలి. అయితే ఇక్కడ నేను 5, 6, 7, 8 మాటలు నేను చదువుతాను. 4 నుంచి కూడా చదువుకుంటే ఇంకా మంచిది. 8వ మాట నేను చదువుతాను. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. నా కాలు కడగొద్దు ప్రభువా, నువ్వా నా కాలు కడుగుతావా? నా కాలు నువ్వు కడక్కు అని పేతురు ప్రభువును వేడుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే గనక నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు, ఇంకా నాతో నీకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నాతో నీకు సహవాసం లేదు, నాతో నీకు సంబంధాలు లేవు. చాలా పెద్ద మాట ప్రభు అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పస్కా పండుగ ముందే, ఓకేనా, తాను ఇంకా మరణానికి సమీపిస్తున్న రోజుల్లో, ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన దినాలు ప్రభువుకు ఆసన్నమవుతున్న రోజుల్లో వాళ్ళు భోజనాలు కూర్చునేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాల తీసుకుని నడుమునకు కట్టుకుని, ఏమండి, ఆయన అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకు మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారు కడగడానికి, తుడవటానికి
సిద్ధపడ్డాడు. తన శిష్యుల పాదాలను, అక్కడ పాదాలు అనుకుందాం, అక్కడ పాదాలను లేకపోతే కాళ్ళను కడగటానికి, తుడవటానికి సిద్ధమయ్యాడు. సిద్ధమైన తర్వాత అక్కడ ప్రభువా నువ్వు మా కాళ్ళు కడుగుతావా? నువ్వు మా కాళ్ళు కడగొద్దని పేతురు అంటే, ఒకవేళ నేను నీకు కడగకపోతే నీతో నాకు పాలు లేదు, నాతో నీకు పాలు లేదు. చాలా పెద్ద మాట. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేను. అప్పుడు అంటున్నాడు ప్రభు, అలాగైతే నా చేతులు, నా తల మొత్తం కడిగే అని అంటున్నాడు. అంటే అప్పుడు అన్నాడు, స్నానం చేసేవాడు పాదాలు కడుక్కుంటే సరిపోద్దు నాయన. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు పాదాలు కడగడం అంటే అడుగులు చక్కగా నడవడానికి దేవుడు ఆ పాదాలని కడుగుతున్నాడు. మనం ఎటు పడితే అటు నడుస్తుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దైవిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నా సరే, అటు తర్వాత మన పాదాలు ఎంతో కొంత ధూళిమయమై ఉంటున్నాయి. మన పాదాలకు ఎలగలేదన్న కొంత బురద అంటుకుంటుంది. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. వాటిని మన నడక యేసు ప్రభుని వెంబడించాలి. మనం ఇప్పుడు చేయాల్సిందంతా ఇంకేం లేదు. రక్షణ పొందుకున్నాక, బాప్తిసం తీసుకున్నాక ఇంకా యేసు ప్రభుని వెంబడించడం ఒక్కటే మనకు మిగిలింది తప్ప, ఆయన మార్గాల్లో నడవడం తప్ప, జీవ మార్గంలో నడవడం తప్ప అన్నాడు కదా. జీవ మార్గంలో నడవడం చాలా కష్టం, ఇరుకు మార్గం అది. ఆ ఇరుకు మార్గాల్లో కష్టమైన, బాధైన, శ్రమ అయిన, శోధన అయిన, ఇబ్బంది అయిన, ఇరుకైన, లేమి అయినా నడవలసిందే. పెళ్ళి ఒప్పందాలు చేస్తారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, కరువు ఎందును, కష్టమందును, సుఖమందును, సమృద్ధి ఎందును, లేమి ఎందును నేను ఈమెకే భర్తనయ్యుందును, నేను ఈయనకే భార్యనయ్యుందును ఒట్లు పెట్టుకుంటారు. ఈ ఒట్లన్నీ 4 మాసాలకు 5 మాసాలకు ఎగిరిపోతుంటాయి. ఆఫ్ కోర్స్ ఆ వ్యవస్థ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి లేదు. కానీ పోలికగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక 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 మార్గాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసినప్పుడు, ఆయనే మార్గం, యేసే మనకు మార్గం అయినప్పుడు, యేసుని వెంబడించాల్సిన పరిస్థితి అయితేనే మనకుంది తప్ప, యేసు వెనకాల వెళ్ళాలి, యేసు మాట వినాలి, యేసు చిత్తాన్ని జరిగించాలి, యేసు ప్రభు ఏం చెప్తాడో దాన్ని చేస్తే అది తండ్రి చిత్తం జరిగించినట్టుగా మనకి ఈ భూమి మీద ఒక సంతృప్తి ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ విషయాల్లో ఆ ప్రభు చెప్పిన మాటలు గుర్తు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయపడుతూ, ప్రభు చెప్పిన మాటల్ని మనకు గుర్తుకు తీసుకొచ్చి, ఆ ప్రభు చెప్పిన మాటల ప్రకారం జరిగించి తండ్రికి మహిమ తీసుకురావడానికి విలువైనటువంటి జీవితాలు మనం జీవించాల్సిన ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించండి. అయితే కడగబడాలి, మనం కడగబడాలి. మన జీవితాలు రక్షణ పొందుకున్నాక పాప క్షమాపణ కలిగి, ఓకే అది కూడా నేను చెప్తాను. ఆ పాపాలు కూడా ఏం చేశాడు దేవుడు, మన పాపాలను ఏం చేశాడు చూద్దాం ఒకసారి. ఏం కడిగాడు యేసు ప్రభు, ఏం కడిగాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుందట? 6వ వచనాన్ని చూసుకుందాం ఒకసారి.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటే అది. ఏముంటుందంటే, మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, ముందుగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి తన రక్తము వలన మన పాపాలని ఏం చేశాడంటే, మన పాపముల నుండి మనలను విడిపించాడు. దీనికి ఒక అర్థం ఏం రాశాడంటే, అక్కడ 4 అని ఫుట్ పెడుతూ అక్కడ ఏంటి రాశాడు, 4లో కడిగిన వానికి అని రాశాడు. అంటే ఆయన మన పాపాలని మన పాపాల నుండి మనల్ని కడిగి మన పాపాలకి మనల్ని దూరం చేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఏం కడిగాడు ఆయన? శిష్యుల పాదాలు ఒకటే కాదు, అది ఆ పాయింట్కి చివరిలో వచ్చి ముగించుకుందాం, అది పాఠ్యభాగంగా తీసుకున్నాం కాబట్టి. ముందు ఇక్కడ ప్రతి మానవుని యొక్క పాపాలను మనిషిలో ఉండకుండా నీటితో కడిగితే మళ్ళా కంపు కొడతాదేమో అని, క్షారము లేక సబ్బుతో కడిగితే మళ్ళీ కంపు కొడతాదేమో అని చెప్తున్నాను కదా. పాపాలు పోవడానికి నీరు చాలదు. అయితే నదిలో మనం బాప్తిస్మం, చెరువులో బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నామంటే, సముద్రంలో బాప్తిస్మం సూచనగా నేను యేసుని ప్రభువుగాను రక్షకుడిగాను అంగీకరించాను. ఇక నుంచి నేను పాత జీవితాల్లో జీవించకున్నా ప్రభువుతో జీవిస్తాను, ప్రభువుని వెంబడిస్తాను అని బాహాటంగా మన మనసులో ఉన్న ఒప్పుకోలుని సూచనగా ఈ లోకస్తులకు తెలియబడ్డం కొరకు మనము బాప్తిస్మం అనే స్నానం చేస్తున్నాము తప్ప మన పాపాలు ఆ నీరు కడగదు. అది యోర్దాను నీరు కానీ, అది లేకపోతే ఎర్ర సముద్రం నీరు కానీ, మృత సముద్రపు నీరు కానీ, లేకపోతే బంగాళాఖాతం నీరు సముద్రపు నీరు కానీ, లేకపోతే పల్లెల్లో ఉన్నటువంటి నదులు కానీ చెరువులు కానీ, ఈ నీళ్లు బాహాటమైన నీళ్లు, లేకపోతే భూగర్భం నుంచి వచ్చి జీవజల బోర్లోంచి వచ్చే నీరు కానీ, వాటర్ పైప్స్ ద్వారా వచ్చే నీరు కానీ మన పాపాలను కడగలేవు. అలాగే క్షారాలు, సబ్బులు, ఎన్ని సబ్బులు వాడినా, ఎన్ని షాంపులు వాడినా మన పాపాలను అవి కడగలేవు. కానీ పాపాలని కడిగేది ఏంటంటే, పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము మాత్రమే మనల నుండి మన పాపాలను కడిగేసేసి మనలో పాపాలు లేకున్నా పూర్తిగా పాపాల నుంచి విడిపించిన శక్తి కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే తన రక్తము వలన పాపముల నుండి విడిపించిన, పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. ఎంత గొప్ప విషయం ఇది! ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది! ఎంత ఆశీర్వాదకరమైన విషయం ఇది! ఇప్పుడు ఏం కడిగాడు ఆయన? శిష్యుల పాదాలు ఒక్కటే కడిగాడు అనుకుంటున్నారా? మనలను కడిగి మనలో ఉన్న పాపాలను నుంచి విడిపించి, అంటే మన పాపాల నుండి మనల్ని కడిగాడు. అది ఆయన ప్రేమ. అందులో ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమ చూపించాడు, పాపుల్ని ప్రేమించాడు, పాపుల్లో ఉన్న పాపాలని కడిగేసి బయటికి తీసిపడేశాడు. ఆ పాపాల నుంచి మనకి సంపూర్ణమైన
విడుదల ఇచ్చాడు. అందుకోసం ఎఫెసీ 1:7 కూడా ఏమంటుందంటే, తన ప్రియుని రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. మన అపరాధాలకి, మన కొలస్సీలో మన పాపాలకు క్షమాపణ అని రాశాడు. క్రీస్తు యేసు రక్తములో మనకి పాపాలకు క్షమాపణ, అపరాధాలకు క్షమాపణ. యోహాను సువార్త 1:7-9 చూసుకుంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఇక్కడ ఆ యోహాను భక్తుడే అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని మన పాపముల నుండి మనలను విడిపించాడు. మన పాపలు. ఒకవేళ ఈ మాటలు వింటున్నా మీరు ఎవరైనా ఒకవేళ సురేష్ అనుకుందాం, సురేష్, నీవు నీ పాపాలని ఎన్ని రకాల డిటర్జెంట్ సోప్స్ తీసుకొచ్చి కడుక్కున్నా కడగబడవు. మినరల్ వాటర్తో, జనరల్ వాటర్తో, రివర్స్ వాటర్స్తో, ఓషన్స్ వాటర్స్తో, లేకపోతే ఏమంటారు ఇంట్లోకి వచ్చే వాటరు మున్సిపల్ వాటర్ అసలు మున్సిపల్ వాటర్తో అసలు అవ్వదు. మున్సిపల్ వాటర్తో, ట్యాప్ వాటర్తో. సురేష్, నీ పాపాలు కడగబడవు. కానీ ఇక్కడ మనలను మన పాపముల నుండి విడిపించిన సురేష్ అను నిన్ను నీ పాపముల నుండి యేసు తన రక్తము వలన విడిపించాడు. హల్లెలూయా. ఇంకా స్త్రీల నుంచి చూసుకుంటే ఒక రకంగా మీరు ఎవరైనా జ్యోతి అనుకుందాం. జ్యోతి అను నీ పాపముల నుండి, జ్యోతి అను నిన్ను నీ పాపముల నుండి యేసు రక్తము ద్వారా విడిపించాడు. అలాగే ఇంకెవరైనా ఉంటే గనక మహేషో, రమేషో, సురేషో, లేకపోతే తబిటయ్యో, అశ్రయ్యో, పోలయ్యో, ఎల్లమ్మో, పుల్లమ్మో, ఇంకెవరో మీ మాటల సంతోష, లేకపోతే ఇదో అదో అదో ఇదో అదో దుర్గా, లేకపోతే ఇంకా ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి అనుకుందాం. మీరు పేర్లన్నీ ఉన్నాయి అనుకుందాం. ఈ పేరుతో సంబంధం కాదు. ఈ భూమి మీద నువ్వు పుట్టావు కాబట్టి నీకు ఒక పేరు అంటూ ఉంటుంది. కానీ నువ్వు చేసిన పాపాల లిస్ట్ నీ దగ్గర ఉంటుంది. ఆ పాపాలన్నిటి నుండి కూడా నువ్వు విడిపింపబడలేకపోయావు. కానీ యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. లలిత్, జాషువా, ఇంకెవరైనా క్రిస్టియన్ ఏమైనా, లేకపోతే ఇబ్రాహీం, సలీం, లేకపోతే ఇంకెవరైనా షారూక్, ఎవరో అవి ఇస్లామిక్ పేర్లైనా, హిందూ పేర్లైనా, క్రిస్టియన్ పేర్లైనా, మనిషి చేసిన పాపాలు మనిషి దగ్గర ఉంటాయి. మత సంబంధంగానో, కుల సంబంధంగానో, ప్రాంతీయ సంబంధంగానో, లేకపోతే దేశాల సంబంధంగానో మనం పేర్లు పెట్టుకుంటాం. అంతే, పేరులో ఏమి లేదు. ఆ పేరులో ఉన్న వ్యక్తిలో మాత్రం పాపాలు ఖచ్చితంగా ఉంటాయి. వారు స్త్రీ అయినా, వారు పురుషులైనా, లేకపోతే వాళ్ళు ట్రాన్సిస్ అయినా, లేకపోతే ఇంకా ఏ లింగానికి చెందినటువంటి మనిషి జాతి అయినా సరే. నేను చెప్తున్నాను,
ప్రతి మనిషి కూడా పాపం చేస్తున్నాడు. ప్రతి మనిషి కూడా పాపం చేస్తున్నాడు. ప్రతి మనిషిలో పాపాలు ఉన్నాయి. అయితే ఈ పాపాలు ఎలా కడుక్కోవాలి? ఈ పాపాలు కడుక్కోవడం కొరకు చాలా మంది ఏం చేస్తున్నారంటే తీర్థయాత్రలు చేస్తున్నారు, లేకపోతే దాన ధర్మాలు చేస్తున్నారు, లేకపోతే నదీ స్నానాలు చేస్తున్నారు. ఇది సరి అయిన మార్గం కాదు. ఇవన్నీ కూడా కాదు. ముందుగా అవి చేసి చెప్పాను కదా, నీటి వల్ల కానీ క్షారం వల్ల కానీ, లేకపోతే వీటన్నిటికీ మీ డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. నేను చెప్తాను, ఇవన్నీ చేసి 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 ఆఖరికి ఏమి లేని స్థితిలోకి వచ్చినప్పుడు నీకు ఈ మాటలు అర్థమవుతాయేమో. నేను చెప్పేది ఏంటంటే, ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? ఆ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నీ పాపాలు పోయేటటువంటి మార్గం ఒకటి నేను మీకు చెప్తున్నాను. మీ పాపాలని, మిమ్మల్ని ప్రేమించి మీ పాపాల నుంచి మిమ్మల్ని విడిపించిన యేసు రక్తం గురించి నేను ఈ రోజున మీతో చెప్తున్నాను. మీ అపరాధాలు, మీ పాపాలు, ప్రతి పాపం మీకు కొన్ని చేసి మర్చిపోవచ్చు, కానీ దేవుడి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ఆయన ఏం చేశాడంటే, నీకు పాపం అని ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు చేస్తున్న ప్రతి పాపము, అవిధేయత, అనాలోచితమైనటువంటి పని, తొందరపాటు పని, లేకపోతే ఇంకా అందుకోసమే నీ అడుగులు పాపం వైపు వెళ్ళాయి, పాపం వైపు పరిగెట్టాయి. నీ మనస్సుకి కొద్దిగా లోన బాధగా ఉన్నా సరే ఆ పాపం చేయడానికే నీ కాళ్ళు పరిగెత్తాయి, ఆ ప్రదేశానికి వెళ్ళాయి, ఆ ప్రాంతానికి వెళ్ళాయి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాయి, ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాయి, ఆ డబ్బు దగ్గరికి వెళ్ళాయి, ఆ చెడు ప్రాంతానికి వెళ్ళాయి, ఆ చెడు పని చేయటానికి వెళ్ళాయి. నీ మనసులో నువ్వు అనుకున్నది నీ కాళ్ళతో నువ్వు చేరుకున్నావు. ఈరోజు నీకు చెప్తున్నాను, యేసు ప్రభు నీ పాపాలు కడగడానికి నిన్ను ప్రేమించి 2025 సంవత్సరాల క్రితమే తన రక్తముతో నీ పాపాలు కడిగి నిన్ను ఆల్రెడీ విమోచించాడు, నిన్ను ఆల్రెడీ రక్షించాడు. ఇది నువ్వు నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నీ ఇంట్లో నీకు పైసా పోయేది లేదు. పరక అంటారు మనం, పైసా. చిన్నప్పుడు మనకు బాగా పురాతన కాలంలో మీ అమ్మమ్మ మీ నాయనమ్మ ఉన్న వయసుల్లో పైసా కూడా చాలా తక్కువ విలువైనటువంటి ఆ పైసా అన్న నీకేం పోదే, పైసా కూడా పోదు నీకు. ఒక్క సెకండ్ టైం కూడా నీకు వేస్ట్ కాదే. సింపుల్ ట్రూత్ చెప్పాడు వాక్యం. చూడండి, మనలను ప్రేమించుచు, क्या लिखा हिंदी में, రెవల్యూషన్ 1:6, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అనగా మనలను కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా. నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. వినండి, ఈ మాటలు వినండి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి మీకు, కానీ ఈ మాట వినండి. నేను మిమ్మల్ని కడగకపోతే, పేతురు నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. నువ్వు కడగబడాల్సిందే. ఎవరో అనుకుంటున్నారు మన అడుగులు, చెప్తున్నాను కదా, మనస్సు చెప్పినట్టు కాదు. క్యాలిక ఎక్ బార్ పడియే 1:6. और हमें एक राज्य और अपने पिता परमेश्वर के लिए याजक भी बना दिया, उसी की महिमा और पराक्रम युगानुयुग रहे, आमीन. పైన
पहले वह हमसे प्रेम रखता है वो हमसे प्रेम रखता है और उसने अपने लहू के द्वारा और उसने अपने लहू के द्वारा हमें पापों से छुड़ाया। हमें पापों से छुड़ाया। छुड़ाया मतलब क्या? washed out, cleansed out. नीचे में लिखा కడిగిన వానికి, కడిగాడు, కడిగాడు. he washed, he cleansed us out of all our iniquities and sins. ఎంత పవర్ఫుల్ మెడిసిన్ ఇది వినండి, ఎంత పవర్ఫుల్. ప్రతి పాపాన్ని కడిగాడు, ప్రతి పాపానికి వెల చెల్లించాడు, ప్రతి పాపాన్ని తన రక్తములో కడిగాడు, తన రక్తములో కడిగాడు ప్రభువు. హల్లెలూయా. తన రక్తములో కడిగాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. మన పాపాలు కడిగాడు, అలాగే మనల్ని తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. అది తన ప్రేమలో ఉన్న శక్తి, అది తన ప్రేమలో ఉన్న గొప్పతనం. యేసు నిన్ను ప్రేమించాడు. నువ్వు మతాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు కులాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, నువ్వు మనుషుల్ని అంటే అందాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, అధికారాన్ని ప్రేమిస్తున్నావు, కుర్చీని ప్రేమిస్తున్నావు, పదవిని ప్రేమిస్తున్నావు. కానీ నిన్ను ప్రేమించిన ప్రభువుని, నీ కొరకు మరణించిన ప్రభువుని, నిన్ను పాపాల నుంచి విడిపించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒప్పుకోలేకపోతున్నావు, ఆయన కోసం చెప్పుకోలేకపోతున్నావు, ఆయన మెప్పు పొందుకోలేకపోతున్నావు, ఆయన ప్రేమను నువ్వు తీసుకోలేకపోతున్నావు, ఆయన ప్రేమను ఇతరులకు పంచుకోలేకపోతున్నావు. ఎందుకయ్యా మీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? ఎందుకయ్యా మీరు ఇటు తిరుగుతుంటారు? ఎందుకయ్యా మీరు ఎంత కాలయాపన చేసుకుంటుంటారు? యేసే నీ పాపాల్ని తన రక్తములో కడిగేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు తన రక్తములో మన పాపాల్ని కడిగాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. ఇర్మియా రాస్తున్నాడు, హృదయము లేక మనస్సు. 17వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఏం రాస్తున్నాడు? హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలదు, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని రాస్తున్నాడు. చదువుదాం ఆ మాట కూడా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు. రెండో చెప్తున్నాడు ఇక్కడ, మనిషి మనస్సుందే అనగా హృదయం. మనిషి మనస్సు లేక హృదయం, ఇది ఒకటి. ఆ మనస్సు మోసకరమైనది. నెంబర్ 1 డిసీట్ఫుల్ అంట. రెండవదిగా ఘోరమైన వ్యాధి కలది, డిసీజ్డ్. మనస్సు మంచిదైతే మనిషి మంచోడు అంటారు మనకి.
మనసు మంచిదైతే మనిషి మంచివాడు. మనసు మంచిదైతే మతానితో ఏటి సంబంధం అంటారు. మనిషి మంచోడైతే మనుషులతో ఏం సంబంధం, అందంతో ఏం సంబంధం, రూపురేఖలతో ఏం సంబంధం, బేదరికంతో ఏం సంబంధం, ధనిక స్థితితో ఏం సంబంధం. మంచి మనసు అంటే చాలా మంది అంటారు కదా, మనిషి మంచోడై ఉండాలండి, మా పాపకి పెళ్ళికి చూడండి, బాబు మంచోడుగా ఉండాలండి. మన వాళ్ళ గుణం మనం ఏం చూస్తాం? బయటకేమో కనబడతాడు. ఆ ప్రవక్త సమూయేలు ప్రవక్త వచ్చి అంటాడు, దేవుడు అంటాడు, పై రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టకు, ఎంత ఎత్తున్నాడు, ఎంతలా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఇవి కాదు దేవుడికి కావలసింది. వాడికి సౌందర్యం ఎక్కడ ఉండాలట? మనస్సులో ఉండాలట, హృదయంలో ఉండాలట. కానీ ఆ హృదయం అనేదట మోసకరమైనదని దేవుని యొక్క ప్రవక్త అని ఇర్మియా ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. రెండోది వ్యాధి కలదు. దానికి ఒక జబ్బు ఉంది, మనసుకి జబ్బు ఉంది. ఈ సినిమా యాక్టర్లు చెప్తారు తెక్క ఉంది, లెక్క ఉంది అని చెప్తుంటారు కదా, ఆ తెక్కే జబ్బు, ఆ తెక్క మెంటల్. ఆ తెక్క ఒక్క టెంకి మీద పెడితే, లేకపోతే మనసు మీద గట్టిగా ఒక గుద్దితే, జీవితం మీద, లైఫ్ మీద ఒక పెద్ద దెబ్బ తగిలితే ఆ తెక్కంతా వదిలిపోద్దడికి. అప్పుడు లెక్క సరిపోద్ది. అయితే ప్రియులారా, బైబిల్ మాట స్పష్టమైనది, సజీవమైనది, సత్యమైనది. ఏంటరా? ఇది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని ఎవడు గ్రహించగలడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను. ఎవడెవడు తన మనస్సు బట్టి, తన ఆలోచన బట్టి, తన హృదయాన్ని బట్టి ఏ పనులు చేస్తున్నాడో వాటన్నిటికీ ప్రతీకారం చేయటానికి యెహోవాను నేను, హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంటే నేను ఆ హృదయంలో ఏముందో తెలుసుకోగలిగిన వాడను. ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని పరీక్ష పెట్టడానికి కూడా నాకు ఒక ఆధిక్యత ఉంది. నేనే పరీక్షిస్తాను, నేనే పరిశీలిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మన హృదయాన్ని బట్టి. అర్థమైందా? అయితే ఇక్కడ మనము ఇంకొక మాట కూడా చదువుదాం. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఒక మాట చదువుకుందాం. 51వ కీర్తన 9వ వచనం నుంచి చదువుకుంటే కనుక, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా. చెప్తున్నాడు కదా, అంతరంగములో నేను పరీక్షించువాడను, పరిశీలించువాడను. ఆ మనస్సు తాలూకా స్థితిగతులు ఎరిగిన వాడినయ్యా నేను. కాబట్టి దావీదు అంటున్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు పెట్టు. చెప్తున్నా కదా, తిక్క లెక్క ఉండకూడదు. తిక్క లెక్క ఉంటే అది చాలా ప్రమాదం. నా దోషాలు, నా పాపాలు తుడిచేయి. ప్రార్థన చేస్తున్నాడు ఈయన.
నాకు సమ్మతి గల మనసు దయచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు పెట్టు, నూతనంగా ఇవ్వు, నూతనమైన మనస్సు ఇవ్వండి. నా అంతరంగాన్ని కడుగు, నా అంతరంగాన్ని తుడిచే, నన్ను నీ దగ్గర తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు, నాలోనున్న నీ ఆత్మను తీసివేయకు, పరిశుద్ధాత్మను తీసివేయకు, పాపాలు తీసేయి, దోషాలు తీసేయి, నా హృదయంలో చెడు తలంపులు తీసేయి, నా హృదయంలో శుద్ధీకరించు, నా హృదయాన్ని శుద్ధీకరించు, కడుగు. క్లెన్స్ మై హార్ట్, క్లీన్ మై హార్ట్. అదే కొంతమంది మాట ఇచ్చేస్తారు, ఆ మాట నెరవేర్చలేరు. కొంతమంది మన కళ్ళు కప్పి కంపు పనులు చేస్తారు, అది దొంగతనం. ఇవి ఏం చేయాలి అంటే దేవుడికి ఒక్కడికే తెలుసాయి, ఇంకే మనిషికి తెలియదు. తెలియకపోతే అనుమానం పడతాడు. అక్కడ పెద్ద గందరగోళం, రభస, ఇది అది, పెద్ద ఖయం వచ్చి, పెద్ద తగు వచ్చి ఆ వ్యవస్థ, ఆ కుటుంబం, ఆ సంఘం కూలిపోతాయి. అది సాతాను తీసుకొచ్చేది. కానీ దేవుడికి తెలుసు. ఎందుకంటే మనిషి చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది మానవుడికి చేత కాకపోతుంది. మనిషి దేవుడితో ఒప్పుకోవాలి. దేవా, ఇదిగో నాకు మంచి హృదయాన్ని దయచేయి. ఒకవేళ నా హృదయం, నా మనసు వేరే దారిలో వెళ్తున్నా, చేస్తున్నా, చెందుతున్నా, నిన్ను వెంబడించలేకపోతుందేమో, నిన్ను స్తుతించలేకపోతుందేమో, నిన్ను ఘనపరచలేకపోతుందేమో, నీ పరిశుద్ధతను కోల్పోతుందేమో, నీ మార్గాలు కోల్పోతుందేమో, నా ఊహలు, నా ఆలోచన, నా అంతరంగము, నా మనస్సు, నా హృదయము, ఇవన్నీ మళ్ళా అతిక్రమాలతో, దోషాలతో నిండిపోతుందేమో, మళ్ళా నేను అటువంటి పాత జీవితంలో జీవిస్తానేమో. కాబట్టి నువ్వేం చేయాలంటే నా హృదయాన్ని శుద్ధీకరించు, నూతన మనస్సు, సమ్మతించే మనసు, నీతో ఒప్పుకునే మనసు, నిన్ను అంగీకరించే మనసు, నీతో నీ మాట వినే మనసు, నీ పని చేసే మనసు. ఎంత ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ దావీదు. ఇవ్వు అని ఆయన వేడుకుంటున్నాడు. ఎందుకంటే చెప్పాను కదా, పేతురు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు, నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. ఎంత పెద్ద మాట అన్నాడు, ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇక్కడ ఏంటట, ఒక మాట ఉంది, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ మాట చదువుకుందాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ మాట ఒకసారి చదువుకుందాం. అక్కడ పేతురు అంటున్నాడు, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఏటట, మీ పాపాలు తుడిచి వేయబడాలయ్యా, కడిగి వేయబడాలయ్యా. మీ పాపాలు తుడిచి వేయబడాలి, కడిగి వేయబడాలంటే మీరు మారు మనసు పొంది మీ మనసు మార్చుకోండి, ప్రభు వైపు తిరగండి. ఏమంటున్నాడు? మీ మనసు మార్చుకొని ప్రభు వైపు తిరగండి. చాలా చక్కగా రాశాడు, మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరగండి, ఆయన వైపు తిరగండి. అలాగే ఇంకో మాట ఉంది కదా అక్కడ, ఏముంది? హెబ్రీ పత్రికలో అపోస్తలుడు పౌలు రాస్తాడు కదా, హెబ్రీ రాసిన పత్రికలో
9వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా మనం చూస్తే గనక ఆయన అక్కడ ఏం కడిగాడో మనకి అర్థమవుతుంది. ఏం కడిగాడట? నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది ఇంపార్టెంట్. ఇందాకేం చెప్పినట? పాపాలని కడిగాడు. మనలోనున్న పాపాలని మనల్ని కడిగి పాపం నుండి అంటే ఆ పాపాలని కడిగి పాపాలని మార్చి లేదా ఆయన పాపిని మార్చాడు. పాపాలని కడిగితే ఆ పాపాలు తుడుచుకుపోయాడు. ఇప్పుడు ఒంటికి సబ్బు రాసుకుంటాం, సబ్బు రాసుకున్న తర్వాత నీ స్నానం చేస్తాం, ఒంటికున్న కుళ్ళు పోవాలనే కదా. అది మనం దేన్ని క్లీన్ చేసుకుంటున్నాం? మనం ఒళ్ళుని క్లీన్ చేసుకుంటున్నాం కానీ మన మురికిని క్లీన్ చేయడం కాదు. మన శరీరాన్ని శుద్ధీకరించుకునేటప్పుడు మన శరీరానికి ఉన్న మట్టి, ధూళి, దుమ్ము, ఈ బురద ఇదంతా కూడా కడిగి వేయబడి ఏం చేయబడుతుంది? తుడిచి వేయబడుతుంది. కానీ ఈ శరీరం మాత్రం నీట్గా ఉంటుంది. అలాగే యేసు ప్రభు రక్తము మనల్ని కడిగింది. మన పాపాలను కడగడం కాదు, మనల్ని కడిగి మన పాపాలని మన దగ్గర నుంచి తీసివేసి తుడిచివేసి. అర్థమైందా? అయితే పాపాలని కడిగిన ప్రభు అని యేసుక్రీస్తు ఇక్కడ మనస్సాక్షిని కూడా కడుగుతుందంట. మనస్సులను కడుగుతుంది. చాలా మంది ఏం చేస్తారు తప్పు, ఒప్పుకోరు, మనసులో బాధపడతారు. ఒప్పుకుంటే పెద్ద కంపు అయిపోద్ది, కంగాలు అయిపోద్ది, గొడవ అయిపోద్ది, ఇది అయిపోద్ది. అయ్యో మరి మా అత్తయ్య మా మామయ్య తిడతారు, లేకపోతే మా నాన్న మా అమ్మ తిడతారు, లేకపోతే మా అన్నదమ్ములు తిడతారు, మా అక్క చెల్లెలు తిడతారు, ఊర్లో కంపు అయిపోద్ది, సమాజంలో కంపు అయిపోద్ది. ఇదే వెళ్తుంది అందరికీ. కానీ లోనున్న ఆ మనస్సాక్ష్యం ఎలాగపోతుంది? ఆ మనస్సాక్షి ఎలాగపోతుంది అంటే యేసు రక్తం. అందుకోసమే బల్లారాధన ఎందుకు చేస్తారంటే యేసు రక్తాన్ని తీసుకుంటారంటే రహస్యంగా చేసిన ఏ పాపమైనా శుద్ధీకరించబడుతుంది. ఆ మనసులో ఉన్న నొప్పి, ఆ ఆవేదన, ఆ గిల్టీ ఫీలింగ్, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా దేవుడు మనస్సునే కాకుండా మనసులో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ను కూడా దేవుడు కడుగుతున్నాడు. ఇంత మంచి దేవుడు ఎక్కడైనా దొరుకుతున్నాడా మనకు చెప్పండి? మనము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి ఆ రక్తం ఏంటంటే నిర్జీవ క్రియలను విడవటానికి ఆయన రక్తాన్ని కార్చాడు. దానివల్ల జీవం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల దేవునికి రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదం లేదు, దేవుని రాజ్యానికి సంబంధించిన పని కాని ఆ పనులను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టడానికి యేసు రక్తం కార్చాడు. నిర్జీవ క్రియలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రతి అపరాధానికి, ప్రతి అవిధేయతకు న్యాయమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు దేవుడు. ఇంకా మనం ఏం చేయాలంటే ఆ ప్రభు రక్తంలో కడగబడాలి. ఆ ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి, దీవించబడాలి, పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరించబడాలి, ప్రభువును వెంబడించాలి, ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. ఇలాగ మనస్సాక్షిని కూడా కడిగాడు. ఎందుకు కడిగాడట? ఏం కడిగాడు? మనిషిని వారి పాపం నుండి కడిగి పాపం నుంచి విడిపించాడు. రెండోది మనిషి యొక్క మనస్సాక్షిని, మనసులో ఉన్న ప్రతి బ్యాడ్ ఫీలింగ్ని ఆయన ఏంటంటే కడిగి పారేశాడు, తుడిచేశాడు. అనేక రకాలుగా ఆయన రక్తము వలన మనల్ని శుద్ధీకరించాడు. ఇప్పుడు వద్దాం. పాపాల నుంచి కడిగిన దేవుడు
మనస్సులను కడిగిన దేవుడు, మనుష్యులను కడిగిన దేవుడు శిష్యుల పాదాలు కూడా కడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా, చూసావా ఏమంటాడంటే 12వ వచనం, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత, చూసారా పై వస్త్రాన్ని తీశాడు. ముందు పై వస్త్రం తీసిన ఈ రోజున ఎవరికి తగ్గింపు లేదు. నేను బిషప్ని, నేను రైట్ రెవరెండ్ని, నేను ఆర్చ్ బిషప్ని, నేను డాక్టర్ని, నేను రెవరెండ్ని, ఈ బిరుదులు పెట్టుకొని చాలామంది కాలయాపన చేస్తారు. రైట్, వెరీ గుడ్. నేను నేషనల్ ఇంటర్నేషనల్ మినిస్టర్ ఆఫ్ గాడ్ని, ఇలాగ అనేక రకాలుగా 6 రోజులు చర్చికెళ్తే చాలట పెద్ద నాయకుడిగా ఫీల్ అయిపోతారు. నేను పెద్ద సింగర్ని, పెద్ద రైటర్ని, పెద్ద హీలింగ్ ఈవెంజలిస్ట్ని, పెద్ద పాస్టర్ని, 3 సంఘాలు ఉన్నాయి, 4 సంఘాలు ఉన్నాయి, నేను పెద్ద ధనవంతుడిని, వయసులో పెద్దవాడిని అనే ఈ పై వస్త్రం తీ, ఈ సూటు, ఈ బూటు, ఈ టై, ఈ టిక్కు అన్నీ తీ. అంటే వాస్తవానికి వస్త్రధారణ మంచిదే, దానికి కాదు. అంటే నేను చెప్తున్నాను, నువ్వు నీ ఊహలు, నీ స్థితుల్లో, నీ పదవుల్లో, నీ వీటిలో వాటిలో తేలిపోయి నువ్వు దైవత్వాన్ని, దీనత్వాన్ని, విధేయతను, వినయాన్ని మర్చిపోయావు. సంఘంలో నీకు అవి లేవు, దేవుడితో సహవాసంలో అవి నీకు లేవు. ప్రభు అంతటా వాడు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఏంటంటే ఏం చేశాడు ఆయన? కడగడానికి, తొడవడానికి సిద్ధపడ్డాడే. కాళ్ళు కడిగేసి పాదాల మీద నీళ్ళు వేసేసి వెళ్ళిపోలేదు. పాదాలు నీళ్ళు వేసి చేతులతో పాదాలు కడిగి ఆ తువ్వాలు తీసి ఆ పాదాలు తుడిచే. నాయన నీకేటి కర్మ అనేసి అడిగితే, నేనే గనక నిన్ను కడగకపోతే, నేనే గనక నిన్ను శుద్ధినిగా చేయకపోతే నాతో నీకు పాలు లేదు. అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూసారు ఇక్కడ ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అంటాడు. అరే బాబు, నేను ఇప్పుడు చేస్తున్న పని మీకు ఏంటో అర్థం కాదు, తర్వాత అర్థమవుద్దులే ఊరుకని చెప్పాడు. ఇప్పుడు తెలిసిందన్నాడు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. రైట్, మీరు నన్ను ఏమంటున్నారంటే బోధకుడని, ప్రభు అని పిలుస్తున్నారు. నేను బోధకుడను, ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయం. అవును, నేను మా బోధకుడిని, నేను ప్రభువుని. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. మీరు నాతో పాలు పొందాలి అంటే నేను మిమ్మల్ని కడగాలి. అలాగే మీరు కూడా, అంటే నాకున్న పరిశుద్ధతలోనికి మీరు వస్తున్నారు, నాకున్న స్టేటస్లోకి మీరు వస్తున్నారు, నాకున్న రాయల్టీలోనికి మీరు వస్తున్నారు. మీరు ఒక రాజ్యము, ఒక యాజకుల సమూహము, ఒక పరిశుద్ధుల సమూహంగా ఇప్పుడు నాతో మీరున్నారు, నాతో కలిసి సహవాసం చేస్తున్నారు. అలాగే నా దగ్గర నుంచి మీరు ఎలాగైతే పరిశుద్ధతను పొందుకున్నారో మీరు కూడా పరిశుద్ధులైన ప్రకారం ఇతరులను కూడా పాదాలు కడిగి వారికి సేవ చేసి మీరు వారి దగ్గర తగ్గించుకొని విధేయులయ్యి వారిని కూడా ఈ పరిశుద్ధతలోనికి మీరు ఆహ్వానించవలసిన ధర్మము మీ మీద ఏడ్చి పడింది. అందుకోసమే నీకు లేని పరిశుద్ధత ఇంకొకరికి నువ్వు ఇవ్వలేవు, నీకు లేని రక్షణ ఇంకొకరికి నువ్వు ఇవ్వలేవు, నీకు లేని అభిషేకం ఇంకొకరికి నువ్వు ఇవ్వలేవు, నీకు లేని డబ్బు ఇంకొకరికి నువ్వు ఇవ్వలేవు, నీకు లేని గౌరవం ఇంకొకరికి నువ్వు ఇవ్వలేవు, నీకు లేని స్థామత ఇంకొకరు నువ్వు కల్పించలేవు, నీకు లేని పరిశుద్ధత నువ్వు ఇతరులకి ఇవ్వలేవు, నీకు లేని తగ్గింపు జీవితం ఇతరులకు చూపించలేవు, ఇతరులకు ఇవ్వలేవు. నీలో నాలో యేసు క్రీస్తు కనబడాలి, నీలో నాలో యేసు క్రీస్తు కనబడాలి. యేసు క్రీస్తు నేను చేసినట్టే మీరు కూడా ఇతరులకు చేయాలి. అలాగా మీరు చేసే క్రియల ద్వారా
దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు కనపరచబడతాడు. యేసు ప్రభు ఎలాగైతే బోధకుడై ఉన్నాడో, ఎలాగైతే ప్రభు అయి ఉన్నాడో, అలాంటి బోధకుడే, అలాంటి ప్రభువే మరి శిష్యుల పాదాలను కడిగినప్పుడు మీరు ఒకరి పాదాలను ఒకరు కడుక్కోవాలి, ఒకరి పరిశుద్ధతలోనికి ఒకరిని తెచ్చుకోవాలి, ఒకరి రక్షణలోనికి ఒకరిని తెచ్చుకోవాలి, ఒకరి సహవాసంలోనికి ఒకరిని తెచ్చుకోవాలి. అలా చేసినంత మాత్రాన మీ అధికారం ఏం పోదు, మీ హోదా ఏం పోదు. అలా చేసినంత మాత్రాన మీరు మీ ఉన్నత స్థితి ఏం పోదు. చెప్తున్నాడు కదా, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవాలని మీకు మాదిరిగా ఇలాగ చేసేది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. నువ్వు వయసులో పెద్ద, నీకు ఆ గౌరవమే ఉంటుంది. నువ్వు కాలు కడిగినంత మాత్రం నీ గౌరవం పోదు, నీ గొప్పతనం ఏం పోదు. ఒకవేళ మీరు బిషప్, రైట్ రెవరెండ్ బిషప్ అయితే మీరు ఆ ప్రభు చేసినట్టుగా, ప్రభు కన్నా రైట్ రెవరెండ్లు ఎవరున్నారు, ప్రభు కన్నా బిషప్లు ఎవరున్నారు? ఆ ప్రభుకి ఎవరు కూడా రైట్ రెవరెండ్లు, బిషప్లు అనే బిరుదులు పెట్టలేదు. నజరేయుడైన యేసు క్రీస్తు, దేవుని కుమారుడైన యేసు ప్రభు అన్నారు, మనుష్య కుమారుడు అన్నారు. అలా పిలుచుకొచ్చే తప్పించి కానీ బిషప్ యేసు ప్రభు అనలేదు, బిషప్కి అనలేదు ఆయన్ని. కానీ అంత సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు, రక్షకుడు, బోధకుడు అయిన ఆయనే తన పరిశుద్ధతలోనికి ఎలాగైతే వీళ్ళని కడిగి తీసుకున్నాడో, వీళ్ళని అడిగి పిలుచుకున్నాడో, నీవు కూడా నీతో పాటు వారు ఉండడానికి, నీతో సహవాసం చేయటానికి, నీతో కలిసి ఈ పరిశుద్ధతలో పాలు పొందటానికి, ప్రయాణం చేయటానికి, ఈ పరిశుద్ధ యాత్రలో, పరలోకపు యాత్రలో ప్రయాణం చేయటానికి ఒకరిని ఒకరు కడుక్కోండి, ఒకరిని ఒకరు కిలుక్కోకండి, ఒకరినొకరు కడుక్కోండి. ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. అందరి దగ్గర వినయాన్ని, విధేయతని, అందరి దగ్గర తగ్గింపును, అందరి దగ్గర పరిశుద్ధతను, అందరి దగ్గర ప్రేమను కనపరచండి. ఒకవేళ అలా కాకపోతే మీతో పాలు పొందాల్సిన పని లేదు. మీతో ఎవరు పాలు పొందరు అన్నది ప్రభు యొక్క సారాంశం. పాదాలు కడగడంలో అంత ప్రాధాన్యత ఉంది. ఒకవేళ నేనే గనక మిమ్మల్ని కడగకపోతే, నిన్ను కడుగని ఎడల 3:13 ముగింపు, ఒకవేళ నీవెన్నడూ నా పాదములు కడగరాదని పేతురు ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అంత మాట. అలాగే నీవు కూడా నీ శిష్యుల పాదాలు కడిగే అనుభవంలో ఉన్నావా? నీ శిష్యులు నిన్ను వెంబడిస్తున్నారా? నిన్ను ద్వేషిస్తున్నారా? చెప్పండి ప్రియులారా. మరి ఈలాగున పరిశుద్ధతలో పెరగాలి. ప్రభువు మనల్ని మన పాపం నుంచి కడిగాడు, మన అంతరంగాన్ని కడిగాడు. మన అంతరంగాన్ని, మన మనస్సును, మన హృదయాల్ని పరిశోధించిన దేవుడు, మన హృదయంలో ఉన్నట్టు మోసాన్ని, ఘోరమైన వ్యాధిని గ్రహించిన దేవుడు, వీడి హృదయం బాగులేదు, వీడి మనస్సు బాగులేదు అని ఆ మనస్సులో ఉన్న ఫీలింగ్స్, ఆ మనస్సును సంపూర్ణంగా ఫీలింగ్స్తో పాటు కడిగి పడేశాడు తన రక్తము వలన. తన రక్తము వలన మనలో ఉన్న పాపంలోని మనల్ని కడిగాడు. అలాగే తన పరిశుద్ధతలో పాలు పొందడానికి మన పాదాలు తనకు తాను తగ్గించుకొని, విధేయుడై, వినమ్రుడై, ఎంతగా తగ్గించుకొని
ఆ పరిశుద్ధతలోనికి తన శిష్యుల్ని పిలిచాడు, వారి జీవితాల్ని కడిగాడు, వారి జీవితాల్ని నిల్చోబెట్టాడు, తన పరిశుద్ధతలో పాతాడు, తన పరిశుద్ధిలో నాటాడు. ఆ దేవునికి నీవు నేను ఏమి చిరుణం తీర్చుకోగలం? ఆయనని వెంబడించడం తప్ప, ఆయన పని చేయటం తప్ప, ఆయన మాట వినడం తప్ప, ఆయన మార్గములో నిలవడం తప్ప, ఇవి మనం చేస్తూ ముందుకు వెళ్ళాలని వాటి ప్రకారం చేసిన వాడు ఖచ్చితంగా దీవించబడతాడని, ఈ రోజున నువ్వు ఇంకా ఒకవేళ నీ దీవెనలు నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నీ పాదాలకు ఏదో మలినం అంటుకుంది, నీ పాదాలు వెళ్ళని చోటుకు వెళ్తున్నాయి, వెళ్ళకూడని చోటుకు వెళ్తున్నాయి, నీ మనస్సు ఆలోచించని ఆలోచన చేస్తుంది, నీ శరీరం చెయ్యకూడని పనులు చేస్తుంది. ఇవే రీజన్స్ తప్ప ఇంకోటి లేవు. కాబట్టి మీరు మారు మనస్సు పొంది మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం, అపొస్తలుల కార్యాలు 3:20, మీరు మీ పాపం తుడిచివేయబడు నిమిత్తం చెప్పాడు కదా. ప్రకటన 1:6 మన పాపం నుండి మనల్ని విడిపించాడు, మన పాపం నుండి మనల్ని కడిగాడు. హెబ్రీ 9:14 మన మనస్సుని, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని, సాక్షి అంటే మనస్సాక్షి అంటే మనసులో ఉన్న ఫీలింగ్స్ని కూడా కడిగేశాడు యేసు రక్తం వలన. ఆ తర్వాత శిష్యుల పాదాలు కడిగాడు. ఇలాగా ఆయన మనుషుల్ని కడుగుతున్నాడు, మనస్సులను కడుగుతున్నాడు. ఇంకా అలా కడగడం ద్వారా మనలో ఉన్నటువంటి అపరాధాలు, పాపాలు అన్నీ తుడుచుకుపోతున్నాయి, బయటకు పోతున్నాయి. ఇంకా మీలో ఒకవేళ ఆ అపరాధాలు, పాపాలు నిలిచి ఉంటే అవి తుడిచివేయబడి నిమిత్తం, కడిగివేయబడి నిమిత్తం మారు మనసు పొంది యేసు ప్రభు వైపు తిరగండి. ప్రభు నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధీకరించని వేడుకోండి. ఆయన యొక్క పరిశుద్ధతలో దేవుడు మీకు పాలు పొందులిస్తాడని కోరుకుంటూ, ఆయనతో మీకు పాలు పొందులు అనుగ్రహిస్తాడని నేను ఆశిస్తూ, దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే శాశ్వత కాలం ఆయనతో పాటు మనం జీవించాలి. నిత్య జీవము అనేది శాశ్వతంగా ఈ భూమి, ఆకాశం లయమైపోతుంది. మనం మరణించాక ఈ శరీరము మట్టితో చేయబడింది కాబట్టి తిరిగి మన్నుకు వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దానిని అనుగ్రహించి దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. కానీ ఈ శరీరంతో చేసిన పనులు, ఈ శరీరంతో ఆలోచన చేసిన ఆలోచనలు చెడ్డవైతే గనుక ఆయన రక్తము మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తము మన పాపముల నుండి మనల్ని శుద్ధీకరిస్తుంది, కడుగుతుంది, విడిపిస్తుంది అని ఈ రోజున ఈ మాటలు విన్న నీవు, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీవే నాకు ప్రభువి, నువ్వే నాకు బోధకుడివి, నీవే నాకు రాజువని ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఇప్పుడే పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి, కడగడానికి, తనతో పాలు పొందులు అనుభవించి కృప అనుగ్రహించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దయతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా ప్రాంతాల్లో మీరు మీ చేతులు ఎత్తి సమ్మతిస్తే గనక ఇంకా మంచిది. దేవుడు మీ జీవితాల్ని తాకనై ఉన్నాడు, శుద్ధీకరించనై ఉన్నాడు, కడగనై ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. అమ్మగారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదం కానుభూతుర ఈ ఘనమైన నామములో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా నీ దాస్ ద్వారా మాకు బలమైన స్వరం వినిపించు తండ్రి. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ప్రపంచంలో, లోకంలో ఉన్న ప్రభా ప్రజలను, మనుషులను ప్రేమించు తండ్రి. మనుషులను ప్రేమించి ప్రభా నీ అమూల్య రక్తం ప్రభా నీ కలువరి సిలువపై ఖర్చు తండ్రి వేసి స్తోత్రాలు. ఆ రక్తంతో ప్రభా మమ్మల్ని కొన్నావు తండ్రి.
అయా ప్రభా ఆ రక్తంతో మమ్మల్ని కడిగేవో తండ్రి యేసయ్యా. హల్లెలూయా. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటండి ప్రభా. ఈ దినం మీ వాక్యం విని ప్రభా అయా ప్రభా మారుమనసు పొందుకోవడానికి ప్రభా మా అందరిని ప్రభా నీ కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటండి యేసయ్యా. ప్రభా మా మనస్సుని కడగండి, మా మనస్సాక్షిని కడగండి తండ్రి యేసయ్యా. అయా తండ్రి ప్రభా నీ భక్తి భయం కలిగి నీ మాటకి విధేయక ఉండడానికి కృప చూపించండి. అలాగే ప్రభా మీలో ప్రభా ఇంకా తగ్గింపు జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తుంటండి అయా. మా హృదయంలో తండ్రి నీ శుద్ధీకరమని ప్రార్థిస్తుంటండి. శుద్ధ హృదయంలో ప్రభా మాకు ఇవ్వండి, స్థిరమైన ఆత్మ అందరికి ఇవ్వండి తండ్రి యేసయ్యా. దేవా ప్రభా నీ కొరకు జీవించి నిన్ను వెంబడించి ప్రభా నిత్యము జీవిస్తూ ఉండాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటండి. ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతో మంది బిడ్డల ప్రభా నీ వాక్యం ఎంతో ఆశ కలిగి విన్నారా తండ్రి. మన హృదయంలో మీరు ఉండండి ప్రభా, హృదయంలో శుద్ధీకరించిన ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. అయా నీలో ప్రభా బలముగా స్థిరంగా అయా ఉండడానికి నీ కృపా చూపుని ప్రార్థిస్తుంటండి దేవా. ప్రతి ఒక్కరి బిడ్డని వారి కుటుంబికిన ప్రభా దీవించండి. అలాగే మా సంఘంలో జతపరచండి ప్రతి బిడ్డని ఈ వాక్యం చేత బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి, వాళ్ళ హృదయంలో శుద్ధీకరించండి ప్రభా. ఆ సంఘంలో మీరు ఉండండి ప్రభా. దేవా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటండి. అలాగే ప్రభా ఈ పరిచయం దీవించండి. పరిచయం ద్వారా ప్రభా అనేక మంది దీవించబడాలి, అనేక మంది ప్రభా మీ రక్షణ మార్గంలోకి ప్రభా రావాలి తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభా ఎంతో మంది వినారో తండ్రి ప్రభా, ఎంతవరకు రక్షణ పొందుకోలేదు తండ్రి. మీ రక్షణని ప్రభా వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తుంది దేవా. మీ సేవకుల బహుబలంగా అద్భుత ఆశ్చర్యకరంగా సేవలో బలంగా వాడుకుంటున్న విధానికి స్తోత్రాలు. ఇంకా రాను రోజుల్లో ప్రభా అనేక మార్మూల ప్రాంతంలో దేశ విదేశాల్లో బహుబలంగా సేవలు వాడుకోమని ప్రార్థిస్తుంటండి. అలాగే ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరాలను సహాయ సహకారాలు అందించండి ప్రభా. అలాగే మా కొరకు ప్రార్థిస్తున్న ఎంతో మంది ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న సహాయం పంపిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబీకుని పేరు పేరున దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంటండి. అలాగే మా బిడ్డలు కూడా దీవించను, వాళ్ళ చదువుల మీద తోడుగొండండి ప్రభా. నిత్యం ప్రభా నీ సన్నిధి నీ కృప కరుణా కటాక్ష కృపాక్షేమం బిడ్డలకు ఉంచమని ప్రార్థిస్తుంటండి. సమస్త మహిమ గంత ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధంలో అడిగే వారికి ఉంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించగాక. దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను. బల్లారాధన మాకుంది, మేము ప్రభురాత్రి సంస్కారం తీసుకోవాలి కాబట్టి ఆశీర్వాదం ఇవ్వటం లేదు. దేవుడు మీ పరిచర్యలను మీ కుటుంబాలను అందరూ కూడా ఆయనలో పాలు పొందాలి. అది ఇంపార్టెంట్. ఆయన నాతో మీకు పాలు లేదు అన్నాడంటే, నాతో మీకు సంబంధం లేదు అనేస్తే కనుక అది ఎంత ప్రమాదకరమో తెలుసండి. ఎంత క్రైస్తవ జీవితాన్ని జీవించిన మనకి చివర్లో నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు నాతో కూడా నీకేమి ఇక్కడ నీకు స్థలం లేదు, నీకు పాలు పొందులు లేవు అని అనేస్తే ప్రభు ఎంత బ్రతికిన ఈ బ్రతుకు ఏమైపోవాలా? అది నా మనస్సునైతే తొలిచివేస్తుంది. కాబట్టి ఎంత ప్రమాదకరమైన ఆ మాట క్రైస్తవ లోకానికి అర్థమవ్వాలి. నేను పెద్ద సంఘంలో కూర్చొని బోధించడం లేదు, నిల్చొని బోధించడం లేదు. అది చిన్న సంఘం, ఒక చిన్న గృహంలో మేము కూడుకుంటాం. మాది హౌస్ చర్చ్, మాకు బిల్డింగ్స్ లేవు, పెద్ద మైక్ సిస్టమ్స్ ఉండవు. బయట సభల్లో వాడబడుతున్నప్పటికీ, సెమినార్స్ చేస్తున్నప్పటికీ కూడా నాకు దేవుడు ఇచ్చిన పరిచర్య భారం పెద్దదైనా, పరిచర్య పెద్దదైనా సరే, కొద్దిమంది ఒక 10 మందికి నేను నా సంఘంలో వాక్యాన్ని చెప్పుకుంటుంటా అది సంతోషం వేస్తుంది. అలాగే ఆన్లైన్లో వందలదిగా చాలా మంది వింటున్నారు కాబట్టి
నాతో నీకు పాలు లేదు అనే మాట నీ చివరి దశలో దేవుడు నీతో అంటే, తీర్పు దినాన్న దేవుడు నీతో అంటే, నీ గతేమి కావాలి, నీ స్థితి ఏం కావాలి, మన స్థితి ఏం కావాలి? ఒకరోజు మనం ఎప్పుడైనా ప్రాణం పోకముందు ఆలోచన చేసుకొని ప్రభుని ఆయాసపరుచుకున్న, ప్రభు రాజ్యం కొరకు పాటుపడి ప్రభు మనసును గెలుచుకొని ఆయన వెంబడిస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.